హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. నువ్వెక్కడికయ్యా? చీరలు చూద్దామని. ఆడవాళ్ళ చీరలతో మనకేంటి పని? చీరలు ఆడవాళ్ళకైనా ఎక్కడ రాసి పెట్టదా? మనం కూడా కట్టుకోవచ్చు. మనం వేసుకున్న టీ షర్ట్లు జీన్స్ వాళ్ళు వేసుకోవట్లేదు అంతే. ఆగవయ్యా, సుబ్బమ్మ సంగతి నీకు తెలీదు. నిజంగానే మనకి చీర కట్టేస్తుంది. మనం మగవాళ్ళు సెలెక్ట్ చేద్దాం పదా. ఆగవయ్యా. హలో సుబ్బారావు, బాగున్నావా? మా చిన్నమావయ్య. చిన్నమావయ్య చెప్పావేంటి? మరి డిస్కౌంట్ కావాలంటే అలాగే చెప్పాలి. అది తెలుసుకోండి. అదిగో ఈ డ్రెస్ అదిరింది. అసలు మీరు ఈ డ్రెస్ వేసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లాగా ఉంటారు. మీరు ముందు వేసుకోండి చిన్నమావయ్య గారు. మళ్ళీ చిన్నమావయ్య అంటే అదిగో ఇదే. మీరు ముందు వేసుకోండి. లోపలికి వేసుకొని అదిరిపోతారు. మీ పర్సనాలిటీకి అంతే. లేడీస్ అందరూ మీకేగా పడిపోతారు విలేజ్ అంతా. ఆనందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. ఎక్కడ బాగోదేమో. బాగాలేదు శైలు. శైలు, గౌరీ పూజకి చీర ఎలా ఉంటుంది? బాగలేదు. బాగలేదా? సరేలే. పోనీ అప్పగింతలకి ఈ చీర ఎలా ఉంది? బాగలేదు. ఇది బాగలేదా? ఈ చీర ఎలా ఉంది? ఏమిటి ఆ నవ్వు? మొగుడి కోసం కొంచెం ఆ నవ్వు దాచు. ఈ చీర బాగుందా లేదా? బాగుంది. అమ్మయ్యా, ఇది ప్యాక్ చేయమా. బామ్మ, నాకు ఈ చీర కావాలి. అదేం బాగుంది, అనాకాని చీర? లేదు, నాకు కావాలి. సర్లే తీసుకో. అమ్మో, 12,000 అంటే ఎంతైతేనే? డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడుగా మురళి. ఇప్పిస్తానన్నాడుగా 30%. ఇంకా గుర్తుందా? చూడు, నువ్వు మాకు చాలా సహాయపడ్డావు. నీకు కూడా పెళ్లి బట్టలు కొనిస్తాం. మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో. లేదండి, పట్టు పంచ పట్టు లాల్చి కావాలి. అవి పెళ్లి కొడుకు బట్టలయ్యా. ఏమో చెప్పలేం కదండి. టైం బాగుంటే త్వరలో నా పెళ్లి కూడా కావచ్చు. అది కాదయ్యా. బామ్మ ముచ్చట పడుతున్నాడుగా, కొనిద్దాం. ఓకే ఓకే, పదండి. ఇదిగో మురళి, చెప్పండి. 30% డిస్కౌంట్ మర్చిపోకు. ఇంత మర్చిపోతాం. మీరు ఎలాంటి బండ్లో కూర్చొని తెచ్చేస్తాను. మర్చిపోకు. ఓ 30% డిస్కౌంట్ కుదరదండి. ప్లీజ్ ఇవ్వండి సార్. కుదరదండి సార్, కొంచెం ఇవ్వండి సార్. చాలా బాగుంది కదా. సరే, ఈ చైన్ పెట్టుకోండి. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. రెడీ రెడీ. చూసుకోవా? అతను లేకపోతే లేకపోయింది. నీ బుద్ధి ఏమైపోయిందే? 15 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని. నీ తాత చిన్నమావయ్య గారు, చిన్నమావయ్య గారు, ముందు మా టెన్షన్ అర్థం చేసుకోండి సార్. మీ పైన కింద ఏమి లేదు, మీకే. అందుకే అందుకే అర్థం చేసుకో. కవర్ చేసుకో. అందుకే తీరిగ్గా కార్లో కూర్చొని నడుస్తున్నావు. మిమ్మల్ని అక్కడ అందరూ అలా చూసేసరిగా. చూస్తే ఏమిటంటే ఇప్పుడు నా బతుకేంటో అందరికి తెలిసిపోయింది. తెలిస్తే వచ్చి నష్టం ఏం లేదు. నోరు మూసుకో. దారిలోనే మా ఇల్లు వస్తుందండి. కావాలంటే మీరు అందరూ అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. వస్తారా? మీ ఇంటికి ఎందుకే ఇప్పుడు? నువ్వు తప్పుకో. ఒరే కుప్పు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ నీకేం తెలుసురా? నువ్వు మురళి ఇంటికే పోనీ బాబు.
మురళి. హాయ్ వదినా. అమ్మ ఎక్కడ? గదిలో ఉన్నారు. బాబు మురళి, ఏంటండి ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్న ఎక్కడ? ఇదిగో. ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, నమస్కారం అండి, తను, నమస్కారం. శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్సాం గారు, నమస్కారం పిల్లలు. రండి రండమ్మా. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. లాటి మురళి ఇక్కడ తగిలి చచ్చారు. సందర్భం లేకుండా మాట్లాడతావేంటి? కాసేపు నోరు మూసుకో. ఏడ్సా ముందు నువ్వు ఈ నోరు ఇరుకున్న మూయి. సభ్యులు ముయ్యి నోరు అన్నాను. మూసుకోమని. మంచినీళ్ళు తీసుకోండి. తీసుకోండి. కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ శైలు అవ్వచ్చు. నువ్వెండమ్మా. నేను ఉన్నానుగా, నేను తీసుకెళ్తాను. రా శైలు రా. అమ్మా. శైలజ, మర్ది గారు, శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను. మంచి సెలక్షనే. మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. ఈ గెస్టుని మీరే చూసుకోండి. బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే. చూసావా, నేను నీకు దొరకడం నీ అదృష్టం మా వదిన చెప్తుంది. అదేం కాదు, నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది. కాదు అవును కాదు అవును. కాదంటే అవునంటుంటే కాదు. అవును. అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? సోమలింగం, రామలింగం, కోటిలింగం, శంభులింగం, జంబులింగం, బోడిలింగం వీళ్ళంతా ఎవరు? కొడుకులు. ఆ? ఆ ఇంకా ఉన్నారు. సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం, నల్లికాంతం, మణికాంతం, రామకాంతం. వీళ్ళెవరు? కూతుళ్ళు. వీళ్ళందరూ కనిస్తే అప్పుడు అదృష్టవంతుడని. ఛీ! మురళి! 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 Oh my God! I'm so sorry, Murali. I'm sorry, Murali. I'm so sorry. నేను చూసుకోలేదు, మురళి. మురళి, I'm sorry, మురళి. ఇట్స్ ఓకే శైలు. మురళి, I'm so sorry, మురళి. మురళి, నా వల్ల ఇలా జరిగింది. పెద్దాన్ని చెప్తే వింటావా? ఏమైందిరా? అట్నుంచి అటే వెళ్ళిపోదాం అంటే వెళ్ళలేదు. నువ్వేదో ఆడవాళ్ళ అవసరాలు ఇటు తీసుకొచ్చావు. ఇప్పుడు డ్రైవర్ వచ్చి కార్ రిపేర్ అంటున్నాడు. రిపేరా? ఆ రిపేర్ చేయడానికి 2 గంటలు పడుతుంటా. సర్లేండి, కొంపే మురిగింది. పొద్దునే వెళ్ళొచ్చుగా. అలాగే అమ్మాయి శైలు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయలుదేరటం లేదని చెప్పు. అది సరేనండి. వెళ్ళమ్మా.